తెలంగాణ అండ్ ఆంధ్ర వెబ్సైట్ ఎగ్జామ్‌కు సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. సో ఈ టిప్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి ఫోకస్ ఆన్ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ బయాలజీ. సో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ ఎగ్జామ్‌లో మనకు 7 మార్క్స్‌కు సంబంధించి అంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో జస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే ఎలా అయితే ఉంటాయో సో అలాంటి ప్రాబ్లమ్సే ఈ వెబ్సైట్ ఎగ్జామ్లో అడుగుతారే తప్ప 7 మార్క్స్ అంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే అడగరు. సో కాబట్టి ఫోకస్ ఆన్ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ బయాలజీ. అండ్ సెకండ్ టిప్ చూసుకుంటే కవర్ ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో మీకు ఏ టాపిక్ అయితే ఈజీగా అండ్ ఇంపార్టెంట్గా అనిపిస్తుందో ఆ టాపిక్ని ఫస్ట్ కవర్ చేసేయండి. సో దీనివల్ల ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అండ్ సబ్జెక్ట్ని కూడా కవర్ చేసినట్టు ఉంటుంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి కవర్ ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో థర్డ్ వన్ చూసుకుంటే డైలీ 6 to 8 అవర్స్ ఆఫ్ స్టడీ. సో డైలీ 6 to 8 అవర్స్ ఆఫ్ స్టడీ అంటే డైలీ 6 to 8 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అనేది అంత సింపుల్ అండ్ ఈజీ ఎగ్జామ్ అనేది కాదు. సో ఇందులో కూడా టఫ్ అనేది ఉంటుంది. సో కాబట్టి డైలీ 6 to 8 అవర్స్ అనేది మీరు చదువుకుంటేనే ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అయితే మీకు వస్తుంది. సో ఫోర్త్ వన్ చూసుకుంటే సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఈ ఫోర్త్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ప్రీవియస్ ఇయర్ యొక్క క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. సో డైలీ ఒక 50 to 60 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండండి. సో అది రైట్ అయినా రాంగ్ అయినా. సో దీనివల్ల ఏంటంటే మీకు ఈ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ వన్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కండక్ట్ వీక్లీ మాక్ టెస్ట్. సో వారానికి ఒకసారి ఈ మాక్ టెస్ట్ అనేది మీరు కండక్ట్ చేస్తూ ఉండండి. సో మాక్ టెస్ట్ అనేది రాస్తూ ఉండండి. సో మాక్ టెస్ట్ అంటే ఏంటో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. సో దాని లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వెళ్ళి ఒకసారి చూడండి. సో మీరు కనుక ఈ వీక్లీ ఒక మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది. సో కాబట్టి మీరు కొంత ఎక్స్పీరియన్స్ అవుతారు, మీకు కొంత తెలుస్తుంది. సో కాబట్టి ఎగ్జామ్కి ఇంకో 1 month ఉంది కాబట్టి ఒక వీక్లీ 4 అంటే 1 monthలో మీరు దాదాపు 4 మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. సో దీనివల్ల ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుస్తుంది.